హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసుకున్నామండి. అందులో ఫస్ట్ స్టాక్ అండి, స్టాక్ నేమ్ ఒగర్ షుగర్స్ అండి. ఒగర్ షుగర్ వర్క్స్ అండి స్టాక్ నేమ్. ఇది చూసినట్టయితే ఒక డైలీ ఫ్రేమ్ అండి. ఈ డైలీ ఫ్రేమ్ చూసినట్టయితే ఒక సిమెంట్ ట్రయాంగిల్ మనకు కనబడుతుందండి. స్టాక్ మనకి ఈ జోన్ చూసినట్టయితే కన్స్ట్రక్షన్ అయితే అయ్యిందండి. ఈ జోన్ నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నట్టయితే కరెక్ట్గా దాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ వచ్చిందండి. డౌన్ వైడ్ కూడా మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే కరెక్ట్గా దీనికి రెస్పెక్ట్ చేసుకుంటూ వస్తుందండి. సో దీన్ని మనం ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ అంటామండి. ఈ సిమెట్రిక్ ట్రయాంగిల్లో మనకి ఈ జోన్ చూసినట్టయితే ఒక కన్స్ట్రక్షన్ అయిందండి. ఇది కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది కనబడుతుందండి. మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్గా మనం డ్రా చేసుకున్నట్టయితే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే మనకు కనబడుతుందండి. చూసారు కదండి, ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఈ జోన్ మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అండి. చూసారా, ఇది ఒక సిమెంట్ ట్రయాంగిల్ అండి. అప్ ట్రెండ్లో అప్వర్డ్లో ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఇక్కడ ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయింది. నేను కష్టపడి కనబడుతుంది కదండి, ఈ కష్టపెట్టి చోట ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా అంటే నిన్నండి ప్రీవియస్ సెక్షన్ మనకి లాస్ట్ సెక్షన్లో ఇది మనకి ఒక బ్రేక్అవుట్ సెక్షన్ అండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా ఈరోజు చూసినట్టయితే మార్కెట్ మనకి సపోర్ట్ చేయలేదండి. సపోర్ట్ చేయకపోయినా కానీ ప్రీవియస్ ఉన్న హై ఎంతైతే ఉందో దాన్ని హిట్ చేసిందండి. హిట్ చేసి అక్కడ సస్టైనబిలిటీ అయిందండి స్టాక్. సో కింద చూసినట్టు కూడా వాల్యూమ్స్ కూడా మనకి మంచిగా వాళ్ళకి బిల్డప్ అవుతున్నాయండి. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జోన్ అండి. రేపు పొద్దున మనకి ఈ జోన్ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ సెక్షన్ అంటే వచ్చే రాబోయే సెక్షన్స్ అండి. రాబోయే సెక్షన్స్లో మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేను కష్టపడి చూసారా, కరెక్ట్గా నేను దీన్ని మూవ్ చేస్తా చూడండి. చూసారా, ఇప్పుడు నేను మూవ్ చేసిన ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. చూడండి, మనకి ఇక్కడ ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి ఈ జోన్. సో మనకి ఈ బాక్స్ చూసినట్టయితే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఇక్కడ ఈ కర్సర్ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడు ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మనకు ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ జోన్ నుంచి ఈ ప్రైస్ యాక్షన్ పైన సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనం ఒక ర్యాలీ అయితే చూడొచ్చండి. స్టాక్ నేమ్ ఒగర్ షుగర్స్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి రేస్ ఎకో చైన్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే నాకు కనబడుతుందండి. ఎందుకంటే ఈ జోన్ చూసినట్టయితే ఇక్కడ నుంచి మనకి స్టాక్ అనేది బాగా ర్యాలీ జరిగిందండి. ఇదంతా మనకి ఒక పోల్లా కనబడుతుందండి. ఈ జోన్ చూసినట్టయితే మొత్తం మనకి ఒక కన్స్ట్రక్షన్ జోన్ కనబడుతుందండి. ఇది ఆ కన్స్ట్రక్షన్ జోన్ నుంచి కూడా మనకి ఈ పేస్ చూసారా, ఈ పేస్ తీసుకున్న తర్వాత సపోర్ట్ తీసుకున్న తర్వాత ఎవ్రీడే మనకి క్యాండిల్ అప్ మూమెంట్ వెళ్తుందండి. ఎవ్రీడే అప్ మూమెంట్ క్యాండిల్ వెళ్తుందండి. బట్ ఈ రోజు కూడా మనకి మార్కెట్ అంత మంచిగా లేకపోయినా కానీ ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో హై అయితే ఉందో దాన్ని హిట్ చేస్తుందండి. బట్ కానీ ఫాల్ అయితే అయింది. నాకైతే ఈ స్టాక్లో మనకి స్ట్రెంత్ అయితే కనబడుతుందండి. ఎందుకంటే ప్రీవియస్ ఉన్న హై చూసారా, నేను డ్రా చేస్తా చూడండి. ఈ ప్రీవియస్ ఉన్న హై చూసారా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఒక లెవెల్ అనుకొని ఒక కప్పులో అనుకుంటు ద్వారా ఇక్కడ నుంచి డ్రా చేసుకుని ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఇది మనకి ఒక రెసిస్టెన్స్ అనుకోవాలండి. దీనిపైన సస్టైనబుల్ అయితే కనుక ఈ ప్రైస్ యాక్షన్ దీనిపైన సస్టైనబుల్ అయితే ఇది కూడా మనం ఒక ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ రేస్ ఎకో చైన్ అండి. ఇది బట్ కాకపోతే ఏంటంటే మనకి మార్కెట్ క్యాప్ చాలా స్మాల్ అండి, 1000 బిలో ఉంటుంది. ఇది కొంచెం రిస్కీ వాళ్ళైతే అవాయిడ్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి షా మెటాలిక్స్ అండి. స్టాక్ నేమ్ షా మెటాలిక్స్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఇదొక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అండి. ఇది ఈ జోన్ మొత్తం మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అండి. ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ జోన్ అండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ చూసారా, ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ బ్రేక్అవుట్ నుంచి సడన్గా గ్యాప్ అప్ అయిపోయిందండి. గ్యాప్ అప్ అయిన తర్వాత
ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. సో ఈ జోన్లో మనం ఎంట్రీ బయింగ్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కదండి, అంటే లో కొనుక్కున్న వాళ్ళు పైకి వచ్చిన తర్వాత సెల్ చేయడం కామన్ అండి. సో ఈ జోన్ కొనుక్కున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత సెల్ చేయడం కామన్ అండి. సో స్టాక్ అనేది సెల్లింగ్ ప్రెషర్ పెరిగి స్టాక్ అనేది ఫాల్ అయిందండి. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ చూసారా, ఎక్కడైతే మనకి ఈ గ్యాప్ అప్ అయిందో అక్కడ దాకా వచ్చిందండి, రీటెస్టింగ్ చేసింది స్టాక్. రీటెస్టింగ్ చేసి మళ్ళీ మనకి స్టాక్ అనేది పెరగడం మొదలుపెట్టిందండి. అంటే ఎవ్రీడే మనకి పైకి వెళ్ళడం మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది. సో ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తుందండి. ఈరోజు మనకి ఒక బిగ్ క్యాండిల్తో, మార్కెట్ ఇవాళ సపోర్ట్ చేయకపోయినా కానీ ఒక బిగ్ క్యాండిల్తో మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ హిట్ చేసిందండి. సో మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ జోన్ మనక పైన వచ్చి సస్టైనబుల్ అయితే ఈ స్టాక్లో కూడా మనం ఒక ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ చూసినట్టయితే మొత్తం మనకి అప్ మూమెంట్లో ఉందండి. స్టాక్ నేమ్ శ్యామ్ మెటాలిక్స్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి యునోమిందా అండి. స్టాక్ నేమ్ యునోమిందా అండి. ఇది నేను వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. వీక్లీ ఫ్రేమ్లో నేను చేంజ్ చేస్తాను చూడండి. ఇది చూసినట్టయితే మనకి ఒక అప్ మూమెంట్ అయితే నడుస్తుంది స్టాక్. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైనా ప్రీవియస్ డేస్ లాస్ట్ బ్యాక్ వెళ్తే కనుక మనకి స్టాక్ అనేది అప్ మూమెంట్ అయితే వెళ్తుందండి. అప్ మూమెంట్ వెళ్ళిన తర్వాత ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ అయితే ఇచ్చిందండి. ఇది వీక్లీ ఫ్రేమ్ కదండి. ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ 765 నుంచి ఆల్మోస్ట్ మనకి 1150 1180 దాకా ఇచ్చిందండి ర్యాలీ. అంటే ఇంత లాంగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత, అంటే ప్రీవియస్ మనం చూసారా ఈ జోన్ చూసినట్టయితే మనకి లాంగ్ కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ లాంగ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది చాలా మూమెంట్ అయితే ఇచ్చిందండి. ఈ జోన్ నుంచి మనకి ఆల్మోస్ట్ 400 రూపీస్ అమ్మండి. 8, 9, 10, 11 400 రూపీస్ పెరిగిందండి. 400 రూపీస్ పెరిగిన తర్వాత కామన్గా మనకి ప్రాఫిట్ బుకింగ్ కామన్ అండి. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి ఈ ప్రైస్ యాక్షన్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏదైతుందో హిట్ చేసిందండి. ఇప్పుడు మనకి ఈ జోన్ అయితే మనకు ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ జోన్ మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ అయిందండి. ఇది దీని పైకి సస్టైనబిలిటీ అయితే ప్రైస్ యాక్షన్లో మనకి ఈ స్టాక్ కూడా ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ యునోమిందా అండి, యునోమిందా వీక్లీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి ఇది చూడండి, రిజమ్ జాన్సన్ అండి స్టాక్ నేమ్. ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది గమనించండి, ఇది నేను మంత్లీ ఫ్రేమ్ చేంజ్ చేస్తాను చూడండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకి మొత్తం అప్ మూమెంటే ఉందండి. స్టాక్ అనేది మనకి అప్ మూమెంట్ ఉందండి. ఈ ఛానల్ తీసుకున్నట్టయితే మనకి స్టాక్ అనేది పైకే చూపిస్తుందండి ర్యాలీ అనేది. ఇది చూసినట్టయితే దీనిలో కూడా మనకి ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఈ జోన్ చూసినట్టయితే కరెక్ట్గా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అవ్వాలండి. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో మనకి ఎక్కడైతే బ్రేక్అవుట్ అవ్వాలండి ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వలేదండి. అవ్వకుండా స్టాక్ అనేది ఫాలో అయిందండి. ఫాలో అయిన తర్వాత కూడా ఇక్కడ మనకి ఒక కన్సెషన్ మోడ్ అయితే అయిందండి. ఈ జోన్ మనకు ఒక కన్సెషన్ అయితే అయిందండి. ఇది ఒక ఫ్లాగ్లో ఉందండి. ఈ ఫ్లాగ్ నుంచి మనకి ఈ క్యాండిల్ చూసినట్టయితే మనకి ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అనేది రెడీగా అయితే అవుతుందండి. ఈ జోన్ మనకి రెడీగా బ్రేక్అవుట్లో ఉండబోతుందేమో అని అనిపిస్తుందండి. ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్లో కనబడుతుందండి. ఈ జోన్ చూసినట్టయితే స్మాల్ ఇండికేషన్లో చూపిస్తున్నాను. ఇది ఒక పోల్ అండి. ఈ పోల్ నుంచి ఒక ఫ్లాగ్లో నుంచి మనకి బ్రేక్అవుట్ అనేది ఉందండి. ఎందుకంటే ప్రీవియస్ ఉన్నాం ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అవ్వాలండి, బట్ అవ్వలేదు. స్టాక్ అనేది ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని మనకి పైకి వెళ్తుందండి. ఈ క్యాండిల్ చూసినట్టయితే మనకి ఒక ఫ్లాగ్లో నుంచి బయటకు వస్తుందండి. సో ఈ రెసిస్టెన్స్లో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. స్టాక్ నేమ్ రిజమ్ జాన్సన్ అండి, మంత్లీ ఫ్రేమ్ అండి. ఇదండి మన వీడియో. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.